నాకు ఎంతో ఇష్టమైన ఆర్పి గారు ఇక్కడే ఉన్నారు, సంగీత దర్శకులు. ఆయన సంగీతంలో నేను రాసిన ఒక పాట, కృష్ణరాజు గారు నటించిన సినిమాలోని పాట, మనమందరం ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన ఒక మధుర గీతం. ఒకసారి ఆలపిస్తాను మీ అందరి కోసం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా. తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నీవు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరచిపోవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఒగ్గు బాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఇంకొక చిన్న పాట పాడేసి ముగించేస్తాను. మనకందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ అంతర్జాతీయ ఖ్యాతిని గుర్తింపు తెచ్చిన పాట. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఈ పాటకు మనకెన్నో పురస్కారాలు వచ్చిన తర్వాత, ఎన్నో సందర్భాల్లో ఎన్నో సన్మానాలు సత్కారాలు లభించిన తర్వాత, అన్నిట్లోకెల్లా నేను మర్చిపోలేని మధురమైన ఒక ఘట్టం ఏంటంటే, ఒక సంఘటన ఏంటంటే, అమెరికాలో మా మిత్రుడు వెంకట్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు, సంకల్ప వృక్షం పుస్తకం రాయడం కోసం ఆయన ఆఫీస్లో లీవ్ పెట్టారనమాట. పెట్టి తర్వాత పుస్తకం రాసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు అమెరికాలో. వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ అడిగింది అనమాట, సహోద్యోగి అడిగింది, ఎందుకు రాలేదు మీరంటే, నేను పుస్తకం రాస్తున్నాను ఇంతకాలం అంటే, అవునా, పుస్తకాలు అంటే నాకు చాలా ఇష్టం, ఆ పుస్తకం ఇవ్వండి నేను చదువుతా అంటే, లేదు లేదు ఇంగ్లీష్లో రాయలేదు, ఇది ఒక ఇండియన్ లాంగ్వేజ్లో రాశానంటే, అవును ఏ లాంగ్వేజ్లో రాశారంటే, ఒక ఇండియన్ లాంగ్వేజ్, అక్కడ ఒక రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనే ఒక లాంగ్వేజ్లో రాశానంటే,
తెలుగు మీన్స్ దట్ నటు లాంగ్వేజ్ అందంట. అంటే అంటే భాషకే ఒక గుర్తింపు, భాషకే ఒక గౌరవం లభించే పాటను రాయడంలో, ఆ పాటలో నేను భావస్వామిని రాగస్వామిని అయినందుకు నా జన్మ చరితార్థమైంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన కీరవాణి గారికి, రాజమౌళి గారికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలియచేసినా తక్కువే. మనస్ఫూర్తిగా మరొక్కసారి వాళ్ళందరికీ, ఆ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మా పాటను మీకు వినిపించే అవకాశం నాకు కల్పించిన శ్రేణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీరప్పుడు నాకు ఆ పురస్కారం ముందు ఇవ్వడం వల్లనే నేను ఆ పురస్కారం నాకు లభించిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ కృతజ్ఞతా భావంతో నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ పురస్కారాన్ని స్వీకరించాను. మళ్ళీ తర్వాత ఏమొస్తుందో చూడాలి, చూద్దాం. ఇంకో ఆస్కార్ కోసం కృతజ్ఞత అనేది మనిషిని మరింత మనిషిగా తీర్చిదిద్దుతుంది, అంతే. చాలా గొప్ప పదం మాట్లాడారండి. థ్యాంక్ యూ. గాలికైన తెలియకుండా మాట చెవిన వేయన, నాలో ప్రాణం నీవని, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, గాలిలోన వేలితోటి రాసి చూపనా, నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా, వారు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏచి కూచి చూపనా, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. అదే అమ్మాయిలందరూ మనసుల్ని చదివిన ఒక ఇద్దరు అబ్బాయిలు కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా, ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. థ్యాంక్ యూ సార్. వావ్. ఎన్నాళ్ళ క్రితం వచ్చిన పాట ఇది? ఈ పాట ఎన్నాళ్ళ క్రితం వచ్చింది? ఎన్నాళ్ళ క్రితం వచ్చింది ఇది? ఇది మనసంతా నువ్వే కథ చెప్పగానే వచ్చింది. 2002. 23 ఏళ్ళైనా ఆర్పి గారి గొంతులో వర్ణే తగ్గలేదు, ఇంకా అలాగే ఉంది. అలాగే అప్పటి పాట ఇంటర్నెట్గానే ఉంది, అంత మధురంగా ఉంది. హరిప్రియ, నువ్వు ఇట్రా ఒకసారి. మా మురళి అన్న కూతురు. మురళి అన్న పేరు తెలుసు కదా. ఆడువారు మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారు మాటలకు. ఖుషిలో ఆ పాట పాడిన మురళి అన్న, కిళ్ళి అనే పాట పాడిన మురళి అన్న కూతురు. అప్పుడు చాలా చిన్నగా ఉండదు ఈ పాప. ఇప్పుడు చాలా చాలా ప్రతిభపరంగా ఎంతో ఎదిగి దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రతి సినిమాలో పాడుతుంది. ఎన్నో మంచి పాటలు పాడి వాళ్ళ నాన్నకి మురిసిపోయేలాగా, పైనుండి మురిసిపోయేలాగా, గర్వంతో ఉప్పొంగిపోయేలాగా అమ్మాయి పేరు తెచ్చుకుంది. హరిప్రియ, మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. చాలా బాగా పాడావు పాట. నేను మొదటిసారి చూస్తున్నాను. నా పాట ఏదైనా పాడావా? నా పాట ఏదైనా పాడావా? సినిమాల్లో ఏంటది? ఓ ఉప్పెనలో దగ్ దగ్ పాట నువ్వే పాడావా? చాలా బాగా పాడాను నాన్న. రామ్మ, మీరు కూడా రండి. బాబు ఇన్ఫోసిస్ వచ్చాయి.
వెంకట కళాసుధారం గారు. సార్